బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్ఐ గుగ్గులోతు వెంకన్న ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. అన్నారం పెద్ద తాండాలోని బెల్లం వ్యాపారులతో లాలూచి పడినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై దృష్టి పెట్టిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ గుగ్గులోతు వెంకన్న ఆట కట్టించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్ఐ గుగ్గులోతు వెంకన్న ఏసీపీకి అడ్డంగా దొరికిపోయాడు. అన్నారం పెద్ద తాండాలోని బెల్లం వ్యాపారులతో లాలూచి పడినట్టుగా తెలుస్తోంది. దీనిపై దృష్టి పెట్టిన ఏసీపీ అధికారులు పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ గుగ్గులోతు వెంకన్న ఆట కట్టించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, సొసైటీలో సమాజానికి పబ్లిక్ రక్షణ కల్పించాల్సి ఎందుకు సామాన్య ప్రజలకు ప్రొటెక్షన్ కల్పించాలంటే పోలీస్ అధికారులు ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో వెలుగులోకి వస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ వరంగల్ జిల్లాలో భాగమైనటువంటి పర్వతగిరి మండలంలో గుగ్గులోతు వెంకన్న అనే ఆ ఎస్ఐ తను ఒక బెల్లం వ్యాపారుల మధ్యన కుదిరిన ఒప్పందంతో పాటు వాళ్ళు 40,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఇందులో 20,000 రూపాయలు కూడా ఆయనకు ఫోన్ పే చేశామని చెప్పేసి వాళ్ళు బాధితులు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు మిగతా అమౌంట్ మాకు బెల్లం వ్యాపారులు, ఎందుకంటే బతుకు తెరువు కోసం బెల్లం వ్యాపారులు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఎస్ఐ ఎప్పటికీ నిరంతరం వేధించేవాడు. లక్షలాది రూపాయలు ఇప్పటికే ఇచ్చినా మరొకసారి 40,000 రూపాయలు డిమాండ్ చేయగా 20,000 రూపాయలు ఇచ్చినా కూడా మిగతా 20,000 రూపాయలు ఇస్తారా లేదని చెప్పేసి ఇబ్బంది పెట్టడంతో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. దాని వెంటనే ఏసీపీ అధికారులు రంగంలో దిగి ఆ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఎస్ఐ ఆ గుగ్గులోతు వెంకన్న వెంబడే వాళ్ళకు అది పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దాని వెంబడే తన దగ్గర ఉన్నటువంటి ఆ రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. ఆ ఉన్నటువంటి 20,000 రూపాయలు దాంతో ఒక డాక్యుమెంట్స్ కూడా కొంత స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపై పోలీసులు మరింత విచారణ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి నిజంగానే ఇలాంటి ఎస్ఐలు సమాజానికి ఒక చెడుపురులాగా దాపరించిన పరిస్థితి చూడొచ్చు. అనేక సందర్భాలు ఇలాంటి ఎస్ఐలు సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఎస్ఐలు ఇలాంటి దారాన్ని కొడిగట్టే సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ కలుగుతుంది, ఎక్కడ ప్రొటెక్షన్ దొరుకుతుందని చెప్పేసి ఇలా సమాజం మొత్తం, సొసైటీ మొత్తం ఇలా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే తప్పకుండా ఇలాంటి ఎస్ఐలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఎస్ఐలు సస్పెండే కాదు, సర్వీస్ రిమూవ్ చేయాలని చెప్పేసి అయితే స్థానిక పబ్లిక్ డిమాండ్ చేసిన పరిస్థితి. పద్మ, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.